కవిత గారి రాజీనామాను మండలి చైర్మన్ యాక్సెప్ట్ చేసిరు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉండే కదా కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా. ఆమె గతంలో రాజీనామా చేసిర్రు. అయితే అది చైర్మన్ ఆమోదించాలి. ఆమోదించకపోవడంతో 2 రోజుల కిందట సభలో మాట్లాడి ఆమోదించమని అడిగితే నిన్న చైర్మన్ దాన్ని ఆమోదించిండు. అంటే ఈ రోజు నుంచి తను ఎమ్మెల్సీ కాదు, మాజీ ఎమ్మెల్సీ అవుతారన్నట్టు. ఆ రాజీనామాను ఆమోదించిరు. సరే, రాజీనామా ఆమోదం అయ్యింది అంటే అందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఆ ప్లేస్లో ఎన్నిక వస్తుంది అని కదా. కానీ ఇప్పుడు ఆ ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తలేవు. ఆమె రాజీనామా ఆమోదం పొందింది కరెక్టే, కానీ అక్కడ ఎన్నికలు జరగవు. అట్లెట్లా అంటే ఇప్పుడు ఆమె నిజామాబాదు స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఉంది. స్థానిక సంస్థలలో ఎవరు ఓట్లు వేయాలి? ఎంపీటీసీ జెడ్పీటీసీలు వేయాలి. మన దగ్గర ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అయినాయా? కాలే కదా. మొన్న కోర్టు చెప్పంగా సర్పంచ్ ఎన్నికలు పెట్టిరు. ఇప్పుడట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టారట, మున్సిపల్ ఎన్నికలు పెడతారట. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెడతాము అంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానం అట్లనే ఉండబోతోంది. ఆమె రాజీనామా యాక్సెప్ట్ చేసిరు చైర్మన్, కానీ అక్కడ ఎన్నిక రాదు. ఇప్పుడు అక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తెలంగాణ మొత్తంలో ఎక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు కాబట్టి వాళ్ళే ఓటు వేయాలి స్థానిక సంస్థల ఎన్నికలలో. నిజామాబాద్ స్థానిక సంస్థలే ఎమ్మెల్సీ తను. అక్కడ స్థానిక సంస్థలలో గెలిచినటువంటి వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు అక్కడ ఎన్నిక పెట్టాల్సి ఉన్న ఓట్లు వేసేటువంటి వాళ్ళు రెడీగా లేరు కాబట్టి ఇప్పుడు అక్కడ ఎన్నిక జరగదు అన్నట్టు. కవిత రాజీనామా యాక్సెప్ట్ అయింది, కానీ నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తలేవు.